హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరు బాగున్నారా? ఈరోజు నేను కాకరకాయ పొడి చేస్తున్నానండి. అది రోటీలో ఎలా చేస్తానో చూపిస్తానండి. దానికి ఏమేమి కావాలో కూడా మీకు చూపిస్తానండి. ఇగోండి, ఇవి ఎండుమిరపకాయలు, ఇగోండి ఎల్లిపాయలు, ఇగోండి చింతపండు, కొన్ని చింతపండు, 2 స్పూన్లు శనగపప్పు, మినపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కాకరకాయ అండి. ఇవి ఆయిల్ వేసుకోవాలి సన్న మంటలో. ఇవ్వండి మినపప్పు, చింతపండు, ఇవ్వండి వేగాయి. ఇవ్వండి ఇప్పుడు ధనియాలు వేసుకుందాము. ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసేస్తాము. మూడు స్పూన్లు వేసాను ఆయిల్. కాకరకాయ వేసుకుందాము. ఇదిగోండి కొంచెం కల్లుప్పు వేసుకుందాం దీంట్లో. అండి ఇంతవరకు దంచుకుంటే చాలు. ఇప్పుడు కాకరకాయ వేసుకుందాము. మరి బ్రౌన్ కలర్ వేయించుకోవద్దండి, ఇంత వేయించుకుంటే చాలు. లేకపోతే బ్రౌన్ కలర్ వేయించుకుంటే చేదు మొత్తం వెళ్ళిపోతుంది. మరి ఎక్కువ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి మంచిగా ఇట్లా కట్ చేసి ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకొని మనం దంచుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా పనిచేస్తుందండి. ఇదేనండి కాకరకాయ పొడి అండి. ఇది పొడి అంటే మనకి కొంచెం పచ్చి పచ్చిగా వేసుకుంటే ఇలా వస్తుందండి. పచ్చి పచ్చిగా ఎందుకు వేసుకోవాలంటే షుగర్ ఉన్న వాళ్ళకి వాటికి చేదు ఎక్కువ ఉంటుందండి, బాగా పనిచేస్తుంది. మరీ ఎక్కువ వేయించుకున్నాం అనుకోండి బ్రౌన్ కలర్గా చేదు వెళ్ళిపోతుంది, తిన్నా కానీ వేస్ట్ అండి. ఓకే అండి, ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. బాయ్ అండి.